ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేసిన వైసీపీ పార్టీకి మాత్రమే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. తమ పాలన పట్ల ప్రతి కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను వెంటనే పరిష్కరిస్తున్నారని స్పష్టం చేశారు. తమ పాలన పట్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని అన్నారు. ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్న తమకు మాత్రమే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని, ప్రజలను మోసం చేసే ప్రతిపక్షాలకు ఆ హక్కు లేదని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో గల 47వ డివిజన్లో గోదావరి గంగా గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చే దిశగా ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఇక్కడ ఏ సమస్య కూడా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి స్పందనతో ముందుకు వచ్చి ఇక్కడ సమస్యలు అయితే ఏం లేవయ్యా, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ ఏదైతే సంబంధిత ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పిలిచి ఈ యొక్క చిన్న చిన్న డ్రైన్స్ కానీ లేకపోతే పారిశుద్ధ కార్మికులు కానీ అలాగే స్ట్రీట్ లైట్లు కానీ అని చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రజలు మంచి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి నెల మాకు 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మా పిల్లోడికి అమ్మఒడి ఇచ్చారు, చేయూత ఇచ్చారు, ఆసరా ఇచ్చారు మాకు అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. తప్పకుండా సంక్షేమ పథకాల వల్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అభివృద్ధి కూడా చేసి చూపిస్తున్నాం. ఏదైనా కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఓటు అడుగుతున్నాం. మేము ఓటు అడిగే హక్కు మాకే ఉంది. ఏ ఇతర పార్టీలకి ఏది టీడీపీకి కానీ జనసేనకు కానీ ఎవరికి కూడా ఈ యొక్క ఓటు అడిగే హక్కు ఎవరికి లేదని చెప్పేసి మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే సంక్షేమంతో ముందుకు వెళ్ళి ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధి చేసి చూపించి మరి అడుగుతున్నాం మేము ఓటు. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం జగనన్న మీద ఉంటుంది. తప్పకుండా మళ్ళీ జగన్ గారికి సీఎం చేసుకుంటామని చెప్తున్నారు. వాళ్ళు కేవలం ప్రజలకి పట్టించుకోకుండా వాళ్ళు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు పొత్తుల కోసం. నియోజకవర్గంలో 47వ డివిజన్ గోదావరి గంగా గారి వార్డులో మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రతి గడపకి వెళ్ళటం జరుగుతుంది. ఏదైతే ప్రజలకి అందజేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్క దాని మీద వాళ్ళని అడగటము, ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా సంక్షేమ పథకాలు ఆగినాయా, లేకపోతే ఆ అభివృద్ధి ఇంకా మీకు ఏమైనా పెండింగ్ ఉందా అని అడగడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన చిన్న చిన్న ఇష్యూస్ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. త్వరితగతిలోనే ఆ సమస్యలన్నీ విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా మేము పరిష్కరిస్తాము అని తెలియజేస్తున్నాము. అలాగే అభివృద్ధి సంక్షేమం చూసి మాకు ఓట్ చేయండి అని చెప్పి ధైర్యంగా అడగగలిగే ధైర్యం మాకుంది అని చెప్పి మేము గంటాపదంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత టీడీపీ గవర్నమెంట్లో 5 ఏళ్ల పాలనలోన ఏం అభివృద్ధి జరిగింది, ఈ 5 ఏళ్ల పాలనలో మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రకమైన అభివృద్ధి సంక్షేమం అన్నది విజయవాడ నగరం అందుకుంది అన్నది ఒక్కసారి ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించి 40 ఏళ్లగా కొండ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. గత 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, లేదా ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక కార్పొరేటర్ కానీ చూసిన దాఖలాలు లేవు. అలాగే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగనన్న పాలనలోన పూర్తి స్థాయిలో వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలోన అభివృద్ధి అన్నది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూసింది. రాబోయే కాలంలో షేక్ ఆసిఫ్ గారి పాలనలో కూడా పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదవులోకి తీసుకెళ్తామని తెలియజేస్తున్నారు.